హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన మన పనులన్నీ శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసుకునే కొన్ని చిట్కాలని షేర్ చేస్తున్నానండి. ఇవి అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయండి. ఇవి చిన్న చిట్కాలైనా సరే మనం చేసుకున్న పనిని కొంచెం సింపుల్‌గా చేసుకునే విధంగా మనకి ఉపయోగపడతాయి. చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం అల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలోని తెచ్చుకునేటప్పుడు అది కడగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. కొన్ని ఫంక్షన్స్ అప్పుడు మనం అల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలోనే కడగవలసి వస్తుంది. అలాంటప్పుడు ముందుగా అల్లాన్ని ఒక పావుగంట సేపు ఉప్పు వేసి నానపెట్టుకోవాలండి. నానపెట్టిన తర్వాత మనం ఫ్రూట్స్ తెచ్చుకునేటప్పుడు ఇటువంటి నెట్ బ్యాగ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి కదండీ. దాన్ని మనం ఇలాగా సింపుల్‌గా పడేయకుండా ఇలాగ అల్లం అనేది కడుక్కోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం అల్లాన్ని కడిగినట్టయితే ఈజీగా పొట్టు కూడా వచ్చేస్తుందండి. మనం ఎంత మట్టి ఉన్న అల్లాన్నైనా సరే ఈజీగా ఈ విధంగా కడిగేసుకోవచ్చు. మనకిది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎన్ని కేజీల అల్లాన్నైనా సరే చాలా సింపుల్‌గా మట్టి లేకుండా మనం కడిగేసుకోవచ్చండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్లోకి 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ ఇంకా షుగర్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఎంత హెడ్ బాత్ చేసినా ఎంత షాంపూ పెట్టినా హెయిర్ అనేది కొంచెం డ్రైగా ఉంటుందండి. మనకి కండిషనర్ అనేది ఒక్కోసారి లేకపోవచ్చు. అటువంటప్పుడు ఈ విధంగా 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, అలాగే మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూని కొద్దిగా 1 స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి షుగర్ అనేది కొంచెం బాగా ఇందులోని మిక్స్ అయిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. ఇలాగా కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకొని దీంతో కనుక హెడ్ బాత్ చేసుకున్నామంటే మన హెయిర్ అనేది డ్రై లేకుండా చాలా సిల్కీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ చాలా బాగా వస్తుందండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఒక ప్లేట్లోకి కొంచెం కాఫీ పౌడర్ తీసుకోవాలండి. అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని మనం ఏ విధంగా యూస్ చేస్తామంటే మన ఇంట్లోని డోర్స్ ఉంటాయి కదండి, వుడ్ డోర్సు. నెక్స్ట్ ఫర్నిచర్ ఉంటుందండి, డైనింగ్ టేబుల్ ఇంకా దివానా. ఇవన్నీ కూడా కొద్ది రోజులకి పాలిష్ పోయినట్లయి కొంచెం డల్గా ఉంటుంది కదండి. అలాగే కొంచెం డస్ట్ కూడా పడుతుందండి. ఇది యూస్ చేసి మనం డోర్సు నెక్స్ట్ ఇంకా ఫర్నిచర్ అంతా వుడ్ ఫర్నిచర్ అంతా క్లీన్ చేసుకుంటే డస్ట్ అంతా పోయి మంచి షైనింగ్ అనేవి వస్తాయండి. మనం కొత్తగా పాలిష్ వేస్తే ఎంత షైనింగ్ వస్తుందో ఈ కాఫీ పౌడర్ ఇంకా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి మనం క్లీన్ చేసినట్లయితే చాలా మంచి షైనింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్తోని ఇలాగ తీసుకొని చూడండి. ఇక్కడ మీకు ఒక డోర్ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇది కొంచెం బయట డోర్ అండి. బాగా డస్ట్ పట్టేసి చాలా డల్గా ఉందండి. చూడండి, నేను క్లీన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది వీడియోలోని. చాలా ఫాస్ట్గా క్లీన్ అవుతుందండి. నెక్స్ట్ మంచి షైనింగ్ కూడా వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి. డోర్స్ అనే కాదండి, వుడ్ చైర్స్ కానీ డైనింగ్ టేబుల్ కానీ ఇలా మనం అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. కొంతమంది రెంట్ హౌసెస్లో ఉంటారండి. మేకులు అవి కొట్టడానికి కొంతమంది ఓనర్స్ ఇష్టపడరు, ఒప్పుకోరండి. అలాంటప్పుడు మనం డబల్ టేప్ స్టిక్కర్ అంటించి మన ఇంట్లోని బట్టల క్లిప్లు ఉంటాయి కదండి, ఆ క్లిప్ కనుక ఇలాగ స్టిక్ చేసుకొని మనం ఛార్జింగ్ వైర్స్ కానీ నెక్స్ట్ దోమల బ్యాట్ ఛార్జర్స్, ఐడి కార్డ్స్ పిల్లలవి ఇలాగ ఈజీగా పెట్టుకోవచ్చండి. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుందండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం పెట్టుకున్నా సరే చాలా నీట్గా ఉందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి.
మనం స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి చాలానే కొనుక్కొని తెచ్చుకుంటామండి. అవి కొద్ది రోజులకి మనకి గమ్ అనేది అది డ్రై అయిపోతుందండి. మనం స్టిక్కర్ పెట్టుకున్నా సరే ఎక్కువసేపు ఉండవు, పడిపోతూ ఉంటాయి. అవి ఎక్కువసేపు మనకి స్టిక్కర్ అనేది అలాగే పెట్టుకునేటప్పుడు అది ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో కనుక మనం స్టిక్కర్ ప్యాకెట్స్ని ఒక 5 మినిట్స్ కనుక ఉంచినట్లయితే ఆ కూలింగ్కి ఆ స్టిక్కర్ గమ్ అనేది టైట్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల మనం స్టిక్కర్ పెట్టుకునేటప్పుడు అది పడిపోకుండా చాలాసేపు ఉంటుందండి. ఈ టిప్ నేను యూస్ చేసి చూసానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఈ టిప్స్ అన్నిట్లోని మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.